ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే మనస్సు అనేటువంటిది ఆత్మచేత పూర్తిగా పరిపూర్ణంగా నిండిపోగా జగత్తంతా కూడా ఆనందము అనే అమృత రసము చేత నిండిపోతూ ఉంటుంది. ఎలాగంటే చెప్పులు తొడుక్కున్నటువంటి వానికి భూమి అంతా కూడా తోలు చేత కప్పబడినట్లే కదా. ఆశకు వశమైనటువంటి చిత్తము గలవారి యొక్క హృదయము మరి అగస్త్య ఋషి చేత తాగినటువంటి సముద్రం లాగానే, అంటే అగస్త్య ఋషి తాగితే త్రాగడానికి కారణం దేవతలు అగస్త్యుడిని ప్రార్థిస్తారు. మరి సముద్రం అడుగున దాక్కున్నటువంటి రాక్షసుడు బయటపడేదాకా అగస్త్య మహర్షి ఆ సముద్రాన్ని పూర్తిగా సముద్రపు నీటిని పానం చేసేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు బయటపడగా దేవతలు అతన్ని వధిస్తారు. ఆ విధంగా చెబుతూ, అయితే ఎవరి చిత్తమైతే ఆ విధంగా ఉంటుందో, అంటే కామము క్రోధము దోషయుక్తమైనటువంటి అడుగు భాగము కలిగి ఉన్నటువంటి దానితో ఇక ఆత్మ అనేటువంటిది శూన్యత్వాన్నే పొందుతుంది అని చెబుతూ, అంటే ఆశకు వశముగానే మనస్సు వైరాగ్యము చేత పూర్ణత్వాన్నే కదా పొందుతుంది. కానీ ఆశ చేత అయితే అది శరత్కాలంలాగా, అంటే శరత్కాలంలో ఉండేటువంటి సరోవర మాలిన్యంలాగానే వర్షాలు లేని కారణం చేత ఏమవుతుంది, ఆ సరోవరం యొక్క అడుగు భాగం అంతా బురదతో కూడి మరి నీరు ఇంకిపోవడం చేత మొత్తం కూడా ఆకులు, కుళ్ళిపోయిన ఆకులు, ఆ తృణాలు, అదంతా కూడా బురద, నీరు అడుగు నుండి మురికిగా ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ సరోవరం యొక్క స్వచ్ఛత్వము శూన్యమే అవుతుంది అనే చెబుతూ, అంటే ఆశ చేత వివశలైనటువంటి వారి యొక్క హృదయం ఎలా ఉంటుంది అంటే లోభముతో కూడుకుని ఉంటుంది, దైన్యముతో కూడుకుని ఉంటుంది, మరి మొదలైనటువంటి దోషాలతో కూడి ఎలా ఉంటుందంటే అగస్త్య ఋషి చేత, అగస్త్యుడు గనక పూర్తిగా సముద్రపు నీరు మొత్తం కూడా త్రాగివేయడం చేత మరి దానిలో ఉన్నటువంటి మాలిన్యం అంతా బయటపడినట్లుగానే ఈ యొక్క, అంటే ఆశ చేత ఎవరైతే లోబడి దృశ్య వ్యామోహ విషయాలకు వశపడి ఉంటారో అటువంటి వారికి అగస్త్యుడు దాగిన సముద్రంలాగానే వాని యొక్క మరి హృదయము అనేటువంటిది శూన్యత్వాన్ని పొందుతుంది అని చెబుతూ, యస్య చిత్త తరౌస్పారే తృష్ణా చపలమర్కటి సవల్గతి మహత్తస్య రాజతే హృద్వనం తతం. శాంతము, వైరాగ్యము మొదలైనటువంటి ఫలాలతో కూడుకొని ఎవని యొక్క చిత్తము అయితే అది ఉన్నదో, అంటే ఆ చిత్తము అనబడేటువంటి మహావృక్షం మీద తృష్ణ అనేటువంటి చంచలమైనటువంటి కోతి ఏ విధంగా అంటే ఎవని చిత్తమైతే మరి శాంతము, వైరాగ్యము మొదలైన వాటితో చిత్తము అనేటువంటిది కనుక ఉంటే ఆ ప్రశాంతమైనటువంటి చిత్తమునందు తృష్ణ అనేటువంటిది, మరి తృష్ణ అనబడేటువంటిది ఎటువంటిది అంటే చపల వానరం, ఒక చంచలంగా పరుగులెత్తేటువంటి కోతి. ఆ ప్రశాంతమైన చిత్తాన్ని ఆశ అనేటువంటి దాని చేత, తృష్ణ అనేటువంటి దాని చేత మరి తృష్ణ లేకపోతే వాని యొక్క హృదయము ఏ విధంగా ఉంటుంది అంటే మిగులా శోభని పొందుతుంది. ఆ వానరము అనేటువంటిది ఉంటే ఏం చేస్తుంది, కాయలు, పిందెలు, ఆకులు, పూలు మొత్తం
మొత్తం రాలగొట్టేసినట్లుగానే ఈ విధంగా తృష్ణ అనేటువంటిది హృదయంలో ఉంటే వానిని ప్రశాంతంగా శాంతముతో విరక్తి భావంతో వాడిని ఉండనివ్వదు. అదే గనక చిత్తము శాంతముతో వైరాగ్యముతో నిండిపోయి ఉన్నప్పుడు అప్పుడు ఇక ఈ కోరిక అనేది కూడా లేకపోతే వాని యొక్క హృదయవనము ఏ విధంగా ఉంటుంది అంటే మిగులా శోభను కూడుకొని ప్రశాంతముగా ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే శాంతము వైరాగ్యము మొదలైనటువంటి ఫల సంయుక్తమైనటువంటి ఎవరి చిత్తమైతే మరి ఎవరి చిత్తము అనేటువంటి మహావృక్షం మీద తృష్ణ అనేటువంటి చపలవానరము గంతులు వేయకుండా ఉంటుందో అతని యొక్క హృదయవనము మిగుల శోభనే పొందుతూ ఉంటుంది. పద్మాక్ష కోసం త్రిజగత్ గోష్పదం యోజనవ్రజం నిమేషార్థం మహాకల్పః స్పృహారహిత చేతసాం. ఇచ్ఛారహితులు బ్రహ్మజ్ఞానము చేత పూర్ణమైన చిత్తము కలిగినటువంటి వారికి ముల్లోకాలు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే కమల బీజంలాగా అల్పంగానే తోస్తాయి. ముల్లోకాలు అన్నప్పుడు మనమేమో ఇంతకుముందు కూడా తెలియజేసుకున్నాం, ఏంటది స్వర్గలోకము, భూలోకము, పాతాళలోకము. ఈ ముల్లోకాలు అన్నప్పుడు ఎంత విస్తీర్ణం, ఎంత విశాలత్వం అనేటువంటిది ఉంటుంది. అంత విశాలత్వం కూడా బ్రహ్మజ్ఞానము చేత ఎవరైతే నిండి ఉంటారో, బ్రహ్మజ్ఞానులై ఉంటారో అటువంటి వారికి ముల్లోకాల మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది అంటే పద్మం యొక్క విత్తనం అంత అల్పంగా తోస్తుంది. అంతేకాదు జనసమూహమంతా కూడా వారికి మరి ఈ ముల్లోకాలలో ఉండేటువంటి స్వర్గలోక వాసులైన దేవతలు, భూలోక వాసులైన మనుజులు, మరి ఇతరత్ర భూతగణాలు, ప్రాణికోట్లు, మరి రాక్షసలోకమైనటువంటి పాతాళలోకంలో ఉన్నటువంటి ఆ లోకానికి వారు జనులే కదా. అలాగే అక్కడ కూడా ఉండేటువంటివి వృక్షాలు, చెట్లు, జంతువులు, అక్కడ ఉండే ప్రాణికోట్లు, అదే దేవలోకంలోనూ ప్రాణికోట్లు. ఈ విధంగా ఉండేటువంటి ఈ జనమంతా కూడా వారికి బ్రహ్మనిష్ఠులై బ్రహ్మముతో పరబ్రహ్మ స్వరూపమై బ్రహ్మజ్ఞానులై ఉండి బ్రహ్మజ్ఞానముతో నిండిపోయినటువంటి వారికి అదంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఆవు యొక్క అడుగు ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఉండనే ఉండదు. ఏ విధంగా అంటే వారికి కల్పము అంటే సంవత్సరము దగ్గర నుండి మనం లెక్క వేసుకుంటే 100 సంవత్సరాలు, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు అంటే కొన్ని దివ్య వర్షాలు, ఆ దివ్య వర్షాలు ఒక కల్పము, కొన్ని కల్పాలు, మహాకల్పాలు. ఈ విధంగా అటువంటి మహాకల్పకాలం కూడా ఏ విధంగా ఉంటుంది అంటే 6 నిమిషంగానే కనబడుతుంది. ఎవరికి అంటే బ్రహ్మజ్ఞానముతో నిండిపోయినటువంటి వారికి అని చెబుతూ, అంతేకాదు మరి ఆశారహితులైనటువంటి చిత్తులైన ముల్లోకములున్నటువంటి వారికి, ఆశ నశించినటువంటి చిత్తము కలిగిన వారికి ముల్లోకాలు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే చాలా అల్పంగా తోస్తుంది. కమల బీజం అంతా అంటే పద్మము యొక్క విత్తనం అంతా తోస్తుంది. అలాగే అనేక యోజనాల దూరం ఉండేటువంటి కూడా ఎట్లా తోస్తుంది అంటే ఆవు యొక్క అడుగంతగానే తోస్తుంది. అంతేకాదు మహాకల్పకాలం కూడా వానికి ఎలా తోస్తుంది అంటే 6 నిమిషంలాగానే తోస్తూ ఉన్నది. ఆ విధంగా అపరిచ్ఛిన్నమై నిరతిశయానంద రూపమైనటువంటి ఆత్మయందు వారు స్థితి పొంది ఉందరు కాబట్టి అని తెలియజేస్తూ, నిస్పృహుడైనటువంటి వాడికి అంటే నిస్పృహుడు అంటే ఇచ్చలేనటువంటి వాడు, దృశ్య విషయాల పట్ల ఇచ్చలేనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు శీతలత్వము చంద్రుని యందు కానీ, హిమాలయ కందరాల యందు కానీ, మరి కదలి వనాల యందు కానీ, చందన వృక్షాల యందు కానీ వాడు ఉండనేరడు. అంతేకాదు ఈ యొక్క ఇచ్ఛారహితుని యొక్క మనస్సును కలిగినటువంటి శోభ ఎటువంటిదంటే పూర్ణచంద్రుని యందు కానీ, క్షీరసాగరమునందు కానీ, లక్ష్మీ ముఖార విందమును కానీ కూడా ఉండనేరదు. అంటే మేఘమండలము
చంద్రుణ్ణి సున్నపు లేపనాన్ని కాటుక ద్రవము అనేటువంటిది మలినం చేసినట్లుగానే ఏ విధంగా ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుని యొక్క ప్రకాశం భూమికి రావాలి అంటే అక్కడ మేఘమండలం అనేటువంటిది అడ్డుపడకూడదు. ఆ మేఘమండలం చేత ఏమవుతుంది, చంద్రకాంతి మలినమవుతుంది. అలాగే సున్నపు లేపనము, సున్నము కలిపాం, తెల్లగా ఉంటుంది, దాని యందు కాటుక అంటే కజ్జల ద్రవాన్ని, నల్లని ద్రవాన్ని పోసామా అది మలినమైపోతుంది. అలాగనే మరి మనుజుని యొక్క అంతఃకరణాన్ని ఆశ అనేటువంటి పిశాచం కలుషితం చేస్తూ ఉన్నది అని చెబుతూ ఆశాఖ్యాశ్చిత వృక్షస్య శాఖాః స్థగిత దిక్తటాః తాసు చిన్న స్వరూపత్వం యాతి చిత్త మహాద్రుమః. చిత్తము అనేటువంటి వృక్షం యొక్క ఆశారూప శాఖలు దిగంతాల కూడా విస్తరిస్తూనే ఉన్నవి. అవి ఛేదింపబడినయో మరి ఛేదింపబడినవే అయినట్లయితే చిత్తము అనేటువంటి మహావృక్షము అంటే స్థానురూపత్వాన్నే పొందుతూ ఉంటుంది, అంటే బ్రహ్మత్వాన్నే పొందుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే చిత్తము అనేటువంటి వృక్షం యొక్క ఆశ అనే పేరు కలిగిన దిగంత వ్యాప్తాలు ఎంతవరకు వ్యాపించి ఉంటుంది ఆశ అనేటువంటిది అంటే దిక్కులు అన్నింటి వరకు కూడా వ్యాపించి ఉంటుంది. అయితే మరి వ్యాపించినటువంటి ఆ శాఖలు, ఆ ఆశలు అనబడేటువంటి శాఖలను ఛేదించి వేయగా ఆ చిత్తము అనేటువంటి మహావృక్షము ఏ రూపాన్ని పొందుతుంది, అప్పుడు బ్రహ్మరూపత్వాన్ని పొందుతూ ఉంటుంది. చిన్న తృష్ణ మహాశాఖే చిత్తస్థానౌ స్థితిం గతే ఏకరూపతయా ధైర్యం ప్రయాతి శతశాఖతాం. దీర్ఘములైనటువంటి తృష్ణారూప శాఖలు విచ్ఛిన్నములుగా వింపబడినవి. దీర్ఘములైన అంటే పెద్దగా పొడవైనటువంటి ఆశారూప శాఖలన్నీ కూడా, కొమ్మలన్నీ కూడా విచ్ఛిన్నమైపోగా చిత్తము అనేటువంటి స్థానువు అప్పుడేం చేస్తుంది, శోభించి ఉంటుంది. అంటే పూర్వము అల్పరూపమున ఉన్నటువంటి ధైర్యము ఇప్పుడు ఏ విధంగా 100 శాఖలుగా పరిణమిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే చిత్తము అనేటువంటి వృక్షము యొక్క మరి ఆశ అనేటువంటి విశాలమైన శాఖలు కొమ్మలు ఛేదించి వేయగా, నరికి వేయగా అంతకు పూర్వము ఏకరూపంలో ఉన్నటువంటి అల్పముగా ఉన్నటువంటి ధైర్యము అప్పుడు అనేక శాఖలుగా విస్తరిస్తుంది. అంటే ఆశను త్రుంచి వేస్తే ధైర్యము అనేది మరి పెద్ద రూపాన్ని పొందుతుంది అని చెబుతూ, ఏ విధంగా అంటే అనేక శాఖలుగా ఆశ అనే కొమ్మలు నరికేస్తే ధైర్యము అనే శాఖలు విస్తరిస్తుంది. అనస్తమిత ధైర్యేన తేన చిత్తే క్షయం గతే తత్పదం ప్రాప్యతే రామ యత్ర నాశోన్న విద్యతే. ఓ రామ, నశించనటువంటి ధైర్యము కలిగిన వాడు అంటే అక్షయమైనటువంటి ఉత్తమ పదవినే చెందుతాడు. అంటే నశించకుండా ధైర్యంతో ఉండాలి అంటే వాడు ఏది అయి ఉండాలి, వైరాగ్యంతో కూడుకుని ఉండాలి, జితేంద్రియత్వాన్ని ఇంద్రియత్వాన్ని జయించి ఉండాలి. అంతేకాదు శీతోష్ణాదులను కూడా సహించడం మున్నగా ఉత్తమ గుణాలు కలిగినటువంటి ధీరుడు మాత్రమే అక్షయమైన అంటే నశించలేనటువంటి శాశ్వతమైన ఉత్తమ పదవిని పొందుతాడు అని చెబుతూ, ఎలాగంటే అస్తమించని మహాధైర్యము చేత చిత్తము అనేటువంటిది నశించిపోతుంది. మనుజుడేం చేస్తాడు, నాశము లేనటువంటి ఆత్మపదాన్నే పొందుతూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు ఏతాసాం చిత్తవృత్తి నామాశానాముత్తమాశయ నా దదాసి ప్రరోహం చేత్తద్భయం నాస్తి రాఘవ. ఓ రాఘవ, పవిత్రమైన అంతఃకరణము కలిగి చిత్తవృత్తులకు ఏమాత్రము కూడా తావీయకుండా ఉన్నట్లయితే నీకు ఇక జన్మాదులను గురించినటువంటి భయం లేదు అనే నీవు తెలియాలి. ఏ విధంగా అంటే, ఓ రాఘవ, నీవు ఉత్తమమైనటువంటి అంతఃకరణ యుక్తుడవై నీ యొక్క మనసు బుద్ధి చిత్తాహంకారాలు ఏ విధంగా ఉండాలి,
ఉత్తమమై వైరాగ్యముతో జితేంద్రియత్వంతో ద్వంద్వాలను సహించేటువంటి మున్నగు గుణాలతో గనక నీవు ధీరత్వము కలిగి గనక నీవు ఉండగలిగితే మరి నీవి చిన్నములైనటువంటి విపరీతమైన పరిచ్ఛిన్నములైనటువంటి ఆశారూపాలైన చిత్తవృత్తులకు తిరిగి అవి పెరిగేటువంటి అవకాశం నువ్వు ఇవ్వలేదనుకో, ఇక నీకు మళ్ళీ కూడా శరీరం వస్తుంది పోతుంది అనేటువంటి జన్మలను గురించినటువంటి భయము ఉండదు అని చెప్తూ, చిత్తం వృత్తి విహీనంతే యథాయాత యాతమచిత్తతాం తదా మోక్షమయీమంతః సత్తామాప్నోషితాం తతాం. చిత్తవృత్తి రహితమై ఎప్పుడైతే నీ చిత్తము అచిత్తత్వాన్ని పొందుతుందో అప్పుడే నీవు ఆ పూర్ణమైనటువంటి మోక్షస్థితిని పొందగలుగుతావు. ఎప్పుడైతే నీ చిత్తము వృత్తిరహితమై, అంటే ఎటువంటి చిత్తవృత్తులు కూడా ఉన్నటువంటివి, ఈ యొక్క దృశ్య సంబంధమైన చిత్తవృత్తి ఏదైతే ఉన్నదో అదంతా నశించిపోయి ఆ చిత్తత్వము అసలు అక్కడ చింతించేటువంటి వృత్తులు నశించిపోయి ఆ యొక్క చిత్తము తన యొక్క వృత్తిని కోల్పోయినట్లయితే అప్పుడు నీవు నీ అందే మోక్షముతో నిండినటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మసత్తానే పొందుతావు అని చెబుతూ, చిత్త కౌశిక పక్షిణ్య తృష్ణయా క్షుబ్ధయాంతయరే అమంగళాని విస్తారమలమాయాంతి రాఘవ. ఓ రామ, తృష్ణ అనేటువంటి ఉలూకము అంటే గ్రొడ్లగూబ. అయితే ఈ కోరిక అనేటువంటి గ్రొడ్లగూబ విక్షోభము చేస్తూ నీ చిత్తాన్ని ఎప్పుడూ కూడా నెలకొని ఉన్నదో, ఏ విధంగా అంటే అది సంచలిస్తూ ఉన్నదో. కోరిక అనేటువంటిది నీ యొక్క మనసులో ఎల్లప్పుడూ కూడా గుడ్లగూబ ఏ విధంగా అర్ధరాత్రి సంక్షోభం చేస్తూ ఉంటుందో అలాగే ఈ తృష్ణ అనేటువంటిది నీ చిత్తంలో నెలకొని ఉంటుందో అప్పుడు కేవలం అశుభమే నీకు ప్రాప్తమవుతుంది అని చెబుతూ, తృష్ణ అనేటువంటి గుడ్లగూబ విక్షోభం చేస్తూ నీ యొక్క చిత్తమున ఎప్పుడు నెలకొని ఉంటుందో అప్పుడు కేవలము నీకు ఏమవుతుంది, అమంగళమే నీకు సంప్రాప్తమవుతుంది అని చెబుతూ, అంతేకాదు చిత్త సంవృత్తిరిత్యుక్తం వర్తతే చిత్తమాశయ చిత్తవృత్తిమతో హ్యాసాం త్యక్త్వా నిశ్చిత్తతాం వ్రజ. చింతననే వృత్తి అనేటువంటి దాని యందు, అంటే చింతననే వృత్తి యందును అన్నప్పుడు అదేం వృత్తి, చిత్తవృత్తే. అంటే చిత్తం ఆ విధంగా వ్యాపించి ఉండడం, అట్టి చిత్తవృత్తి ఆశ చేతే ప్రవృత్తమవుతుంది. ఆశ లేకపోతే అసలు చిత్తం అనేటువంటిది అచిత్తత్వము, చిత్తము లేని దాని కానీ చిత్తానికి జడప్రాయంగానే ఉంటుంది. అది ఆశ చేత నిండిపోయి ఉండడం వల్ల మరి ఆ ఆశ అనేటువంటి చిత్తవృత్తిని త్యజించి వేయు. అలా వదిలివేసినప్పుడు నీవు చిత్తరాహిత్య స్థితిని పొందుతావు. ఎలాగంటే విషయ చింతనమే చిత్తవృత్తి అని చెప్పబడింది కదా. అయితే ఆ చిత్తము ఏంటి, ఆశ చేతనే ప్రవర్తిస్తూ ఉన్నది. చిత్తము అంటే చిత్తం యొక్క వృత్తి, ఆ చిత్తవృత్తి అంటే ఆశ చేత ప్రేరేపించబడి ఆశ చేతనే ప్రవర్తించేటువంటిది ఏదైతే ఉన్నదో అదే చిత్తవృత్తి. కాబట్టి చింతనకు కారణభూతమైనట్టి, అంటే అసలు కారణభూతం చింతనకి ఏంటి అంటే ఆశే. ఆ ఆశ ఏదైతే ఉన్నదో ఆశను తద్వారా చిత్తవృత్తిని ఆశను వదిలివేయి, తర్వాత చిత్తం యొక్క వృత్తిని కూడా వదిలివేయు. చిత్తరాహిత్య దశను నీవు పొందు అని చెబుతూ, అంతేకాదు ఏది ఏ వృత్తితో కూడి ఉంటుందో ఆ వృత్తి యొక్క అభావము చేతనే దానికి నాశము అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి నీవు చిత్తము ఉపశమించే నిమిత్తము నీవు చిత్తవృత్తినే క్షయమునర్చు. ప్రశమిత సకలైషణో మహాత్మాన్ భవబంధమపాస్య ముక్త చిత్త మనసి నిగడ రజ్జవ కదాశాః పరగళితాసు చ తాసుకోన ముక్త. ఎలాగంటే ఓ మహాత్మా, పుత్రులు, విత్తములు, లోకములు మొదలైన వాటిని గురించినటువంటి కోరికలను అన్నింటినీ వదిలివేయు.
వదిలివేసి ఆశ అనేటువంటి సంసార బంధము వదిలివేయి. అలా వదిలేసావా నీవు ముక్త చిత్తుడివై చిత్తం నుండి విడిపడిన వాడవే అవుతావు. అయ్యి నీవు జీవన్ముక్తుడివే అవ్వు. ఎలాగంటే మనస్సును కలిగినటువంటి దుష్ట ఆశలే ఆత్మను బంధించేటువంటి తాళ్ళు అయి కూర్చుంటాయి. అట్టి దుష్ట ఆశ కనుక ఉపశమించకపోతే ఇక ఎవ్వడూ కూడా ముక్తత్వాన్ని పొందలేడు అని చెబుతూ, కాబట్టి ఓ రామ, మహాత్ముడవైనటువంటి వాడవు, నీవు సమస్త కోరికలను కూడా లెస్సగా నశింపజేసి ఆశ అనే సంసార బంధాన్ని ఛేదించు. అలా ఛేదించావా నీవు ముక్త చిత్తుడివి, అంటే జీవన్ముక్తుడివే అవుతావు. ఎలాగంటే సంకెళ్ళ వలన మరి సంకెళ్ళలాగానే అంటే త్రాడులాగానే బంధహేతువులైనటువంటివేంటి త్రాళ్లే కదా. అయితే ఆ త్రాడులాగానే మరి మనస్సునందు ఉన్నటువంటి ఏ దుష్ట ఆశలైతే ఉన్నాయో అవన్నీ సంపూర్ణంగా నశింప ఇక ఎవడు ముక్తుడు కాకుండా ఉంటాడు? అవి నశిస్తేనే ముక్తుడవుతాడు. అవి నశించకపోతే వాడు ముక్తత్వాన్ని పొందలేడు అని చెప్పి శ్రీ వశిష్ఠ మహర్షి ఏ విధంగా అంటే తృష్ణ యొక్క విచికిత్స అనేటువంటి యోగోత్పత్తి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేశారు. అంతేకాదు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. రఘుకులాకాశ చంద్రుడవగు అంటే అథవా రఘువంశాఖ్య నభఃపూర్ణ నిశాకర బలివద్బుద్ధి భేదేన జ్ఞానమాసాదయామలం. రఘుకులానికి చంద్రుడివే అయినవో రామా, అలా కాకపోతే అకస్మాత్తుగా ప్రబోధం అనేటువంటిది ఉదయించింది అనే దాని చేత బలి ఏ విధంగా అయితే పూర్ణమైనటువంటి జ్ఞానోత్పత్తిని పొందాడో నీవు కూడా ఆ బలిలాగానే అకస్మాత్తుగా జ్ఞానం ఉదయించడం చేత పుట్టినటువంటి బలిలాగానే నీవు కూడా పూర్ణమైనటువంటి జ్ఞానోత్పత్తిని పొందు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. భగవన్ సర్వధర్మజ్ఞ త్వత్ప్రసాదాన్మయ హృది ప్రాప్తవ్యమఖిలం విశాంతం చామలేపనే. ఓ మహాత్మా, సర్వధర్మజ్ఞ తమ యొక్క కృపా విశేషము చేత నాకు ప్రాప్తించదగినంత మొత్తం కూడా నేను ప్రాప్తి పొంది ఉన్నాను. అంతేకాదు మాలిన్యరహితమైన నిర్మలమైనటువంటి ఆత్మపదమునందు నేను విశ్రాంతినే పొంది ఉన్నాను. ఇంకా దేవా, శరత్కాలమునందు విశాల మండలము శీఘ్రముగా నాశముందునట్లుగానే ఏ విధంగా అంటే శరత్కాలమందు మరి మేఘమండలము అనేటువంటిది ఉండదు. అప్పుడు ఎందుకు వర్షాలు ఉండవు, మంచు ఉండదు. ఆ విధంగా ఉండేటువంటి కాలమునందు మేఘాలు నశించినట్లుగానే నా చిత్తమునందు ఏ కోరిక అయితే ఉన్నదో ఆ కోరిక అనబడేటువంటి గాఢమైన అంధకారము అనేది నశించిపోయింది. మీరు చెప్పినటువంటి జ్ఞానము యొక్క అమృతము చేత పరిపూర్ణముకు శీతల చిత్తము మరి ప్రకాశముతో కూడుకొని ఉన్నటువంటి అంతఃకరణము కూడా కలిగి నేను ఆనందయుతుడునై ఉన్నాను. ఎలా ఉన్నాను అంటే సాయం సమయమందు పూర్ణచంద్రుడు ఏ విధంగా ఉంటాడో అంత ఆనందయుతుడునై ఉన్నాను. కానీ సంశయాలు అనే మేఘమండలానికి శరత్కాలము వంటి తమ యొక్క దివ్య వచనాలను ఆలింప నాకు తృప్తి కలుగుతూ ఉన్నది. ఏ విధంగా అంటే మేఘమండలానికి సంశయములు అనేటువంటి వారికి తమ యొక్క దివ్యమైన వచనాలు వినగా నాకు తృప్తి కలుగుతున్నది. ఎందుకు? శరత్కాలమునందు మేఘమండలము నశించినట్లుగానే నా యొక్క సంశయాలన్నీ కూడా మీ యొక్క దివ్యమైన వచనాలను విన్నంతనే సంశయాలన్నీ కూడా నివారించబడినవి. కాబట్టి ఓ దేవా, మా యొక్క జ్ఞానము అభివృద్ధి చెందడం కోసము బలిచక్రవర్తి యొక్క జ్ఞాన ప్రాప్తి విషయాన్ని గురించి నాకు తెలియజేయండి అనే వినయముతో కూడినటువంటి నమ్రశీలుడకు శిష్యునికి ఉపదేశించుటయందు మహాత్ములు ఖేదాన్ని పొందరు కదా.
ఎవరైతే వినయంతో అడుగుతారో వారి యొక్క సంశయాన్ని నివారించడానికి, వారికి జ్ఞానాభివృద్ధిని కలిగించడానికి మహనీయులు ఎటువంటి విచారాన్ని పొందరు కదా అని శ్రీరామచంద్రుడు అడగగా శ్రీ వశిష్ఠ మహర్షి అంటూ ఉన్నారు, శృణు రాఘవతే వక్షే భలేర్వృత్తాంత ముత్తమం శృతేన ఏన తం తత్వబోధం ప్రాప్స్యసి శాశ్వతం. ఏమంటూ ఉన్నారు, ఓ రామ, బలి యొక్క ఉత్తమ వృత్తాంతాన్ని నీకు నేను చెప్పబోచు ఉన్నాను, దానిని విను. దీనిని విన్న తర్వాత శాశ్వతమైనటువంటి తత్వబోధన నీవు పొందగలుగుతావు. అస్త్యస్మిన్ జగతః కోశే కస్మించిద్దిగ్ని కుంజకే పాతాళమితి విఖ్యాతో లోకో భూమే రథస్థితః. ఈ బ్రహ్మాండమందలి ఒకానొక దిక్కుంజమునందు ఓ రామచంద్ర, ఉత్తమ వృత్తాంతాన్ని, బలి యొక్క ఉత్తమ వృత్తాంతాన్ని నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను, విను. దీనిని గనక నువ్వు విన్నావో శాశ్వతమైనటువంటి తత్వబోధన నీవు పొందగలుగుతావు. ఈ బ్రహ్మాండమందలి ఒకానొక దిక్కుంజమున భూమికి అదో భాగమున ప్రసిద్ధమైనటువంటి పాతాళము అనేటువంటి లోకం ఉన్నది. ఆ లోకమునందు ఎలాగంటే క్షీరసాగరములో అంటే పాల సముద్రమునందు జన్మించినటువంటి అమృత కిరణాల చేత గొప్పవారైనటువంటి ఆ రాక్షస కన్యలు అనేటువంటి అందొక భాగములో శోభిస్తూ ఉన్నారు. అందులోనే ఆ పాతాళమునందే మరి ఒక భాగములో అయితే చాలా శిరస్సులు, నాలుకలు కలిగి శబ్దము చేస్తూ ఉన్న సర్పాల చేత నిండిపోయి ఉన్నది. అదే పర్వత సదృశాలైన పర్వతాలతో సమానమైన తమ యొక్క దేహాల చేత జగత్తును వ్యాప్తం చేస్తున్నవా అన్నట్లుగా, అంటే విశ్వోద్ధరణ ధర్మాన్ని బలాత్కారంగా గ్రసించువారును తమ యొక్క యజ్ఞములందలి తమ యొక్క హవిస్సుని వారు గ్రసించులు మృంగివేసేవారు లాగానే చలించేటువంటి మేరు పర్వతాల వంటి వారు అయిన దానవుల చేత నిండిపోయి అందలి మరొక ప్రదేశం ఉన్నది. అంతేకాదు దిగ్గజ గండ స్థలాలు అంటే ఏనుగుల యొక్క గండ స్థలాల నుండి శిఖరాల మీద ఉన్నటువంటి భూమధ్య ప్రభాగము అనేటువంటిది విశ్రమిస్తూ ఉన్నది. ఇంకా కూడా ఆ దిగ్గజదంతాలు అనేటువంటి వృక్షాలకు ఆ ప్రదేశము పర్వతములాగానే ఆశ్రయమై అది అమరి ఉన్నది. కటకట శబ్దాల చేత ప్రాణులకి భీతి గొలుపుతూ దుర్గంధయుతులు అయినటువంటి నరక నివాసులచే దాని యొక్క అధోభాగము వ్యాప్తమై ఉన్నది. అంటే నరకం కూడా ఆ పాతాళమునందే మరొక దిక్కున ఇంకా అధోభాగమై నిండి ఉన్నది. భూతలం వరకు కూడా వ్యాపించినటువంటి ఈ సప్త పాతాళ మండలము కలిగినది. ఆ ప్రదేశం అంతా కూడా రత్నాలకు నిలయమైనటువంటి మేరు పర్వతాలకు నిలయమై ఉన్నది. అక్కడ సురులు అంటే దేవతలు, రాక్షసులు అందరికీ కూడా వందనీయుడైనటువంటి కపిల మహాముని చేత ప్రదేశమంతా కూడా పవిత్రము చేయబడుతూ ఉన్నది. ఇంకా కూడా ఆ అసుర స్త్రీల చేత పూజితుడును లేక సైనికుల చేత పూజింపబడేటువంటి వాడు స్వర్ణలింగాత్మకుడును అగు మహేశ్వరుని చేత దేశము పాలితమై ఉన్నది. తస్మిన్నసురదో స్తంభధార్యమాణ మహాభరే బభూవ దానవో రాజా విరోచన సుతోబలి. అంటే ఆ అసురుల యొక్క భుజస్తంభముల చేత ధరింపబడిన ఆ మహారాజ్యభారము కలిగిన ఆ పాతాళానికి విరోచనుని యొక్క పుత్రుడగు బలి అనే దానవుడు రాజై ఉన్నాడు. అంటే అసురుల యొక్క భుజస్తంభాల చేత ధరించబడినటువంటి ఆ మహారాజ్యము, ఆ రాజ్యము యొక్క భారము కలిగిన ఆ పాతాళలోకానికి విరోచనుని పుత్రుడు అయినటువంటి బలి అనేటువంటి దానవుడు రాజుగా ఉన్నాడు. ఇంకా విద్యాధరులు, ఉరగలు అంటే పాముల యొక్క సమూహాలు, ఇంద్రుడు కూడా వాని పట్ల భీతిల్లి వాని యొక్క పాదాలను సేవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనే తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.